ముందుగా చిగురుమామిడి మండల ప్రజలకు అదేవిధంగా చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులకు సోదరీమణులకు భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి మన చిగురుమామిడి మండలంలో యూరియా కోసము చిగురుమామిడి మండల రైతులు ఇబ్బందులను మనం చూస్తున్నాం. అయితే ఈ ఇబ్బందులు ఏ విధంగా వచ్చినాయనే విషయం మీద క్లారిఫికేషన్ కోసం ఈరోజు మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ముందుగా కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే చిగురుమామిడి మండలంలో అంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యూరియాకు కొరత లేదు, సజావుగా రైతులు యూరియా తీసుకుపోయారు, కేసీఆర్ వల్లనే యూరియా వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, లేదు ఇది కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది, కాంగ్రెస్ వాళ్ళను బదనాం చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కేంద్రం ఇస్తలేదు. ఇప్పుడు అంతకుముందు యూరియా కొరత లేనప్పుడు ఆయన కేసీఆర్ ఇచ్చిండంటాడు, యూరియా కొరత లేనప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన అంటారు. ఈ గత కొద్ది రోజుల నుంచి నెల రోజుల కింద నుంచి జరుగుతున్నటువంటి కొరత ప్రభావము లేదు మేము ఇవ్వట్లేదు, అదంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ సర్కారే ఇస్తుంది అని ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇది కేంద్ర ప్రభుత్వం అయినట్టు భారతీయ జనతా పార్టీ మీద చెప్పడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా రైతులకు యూరియా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం, వాళ్ళకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ మేజర్గా ఈ యూరియా కొరత ఏ విధంగా ఏర్పడింది, ఇప్పుడు మనము మండల వ్యవసాయ అధికారి అయినటువంటి చిగురుమామిడి మండల వ్యవసాయ అధికారి నుంచి పూర్తి డీటెయిల్స్ మనం తీసుకోవడం జరిగింది. మీరు ఒకసారి చూసినట్టయితే ఇవి డీటెయిల్స్. ఇది పోయిన సంవత్సరం 2024లో మన యూరియా చిగురుమామిడి మండలానికి వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందంటే టోటల్గా 1533.69 మెట్రిక్ టన్నుల యూరియా 2024లో మన చిగురుమామిడి మండలానికి వచ్చింది. ఈ సీజన్లో ఇది వర్షాకాల పంటల్లో మనకు వచ్చినది ఎంత 1533.69 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 ఇది 2025 సంవత్సరానికి ఇది డేట్ చూడు ఒకసారి, 25/8/2025 అంటే 8 నెలలే. మొన్న 20వ తారీఖు వరకు మనకి ఎంత వచ్చిందంటే 1400 దగ్గర జూన్ 1447.04 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అంటే దాదాపు ఈ 12 నెలలల్లో మనకు 1533.69 వచ్చినప్పుడు చిగురుమామిడి మండలంలో ఉన్న రైతులందరికీ యూరియా సరిపోయింది. లాస్ట్ టైం కంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా సాగు తక్కువనే ఉన్నది. అయినా కూడా మనకు 1447.4 యూరియా మెట్రిక్ టన్నుల యూరియా చిగురుమామిడి మండలంకి వచ్చింది. మేమేమంటున్నామంటే 100కు 100% మనకు పాత సంవత్సరంలో ఎంతైతే వచ్చిందో ఇప్పుడు కూడా అంతే వచ్చింది. మరి ఇప్పుడు యూరియా కొరత ఎందుకు ఏర్పడ్డది? భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కానీ అదేవిధంగా స్థానిక నాయకులను అడుగుతున్నాము. పాత సంవత్సరంలో గత సంవత్సరంలో 1533.69 ఈ 8వ నెల వరకే మనకు 1447 మెట్రిక్ టన్నుల యూరియా వస్తే 100% మనము రీచ్ అయినాము. ఇంకా 4 నెలల టైం వరకే మనము పోయిన సంవత్సరాన్ని మనం రీచ్ అయినాము. కానీ యూరియా కొరత ఏ విధంగా ఏర్పడింది అనేది చిగురుమామిడి గ్రామ రైతులు ఆలోచించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు ప్రైవేటు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, ప్రైవేటు ఫర్టిలైజర్స్ ఎవరైతే ఉంటారో, ఫర్టిలైజర్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు యూరియాను దోచిపెట్టి బ్లాకులో అత్యధికంగా నిల్వలు చేసి ఇది ఎక్కువ ధరలకు రైతులకు అమ్ముతున్నారు. ఇది కాంగ్రెస్ నాయకులు ఫర్టిలైజర్లతోని వ్యాపారస్తులతోని కుమ్మక్కై
ఇది చేస్తున్న దందా బ్లాక్ దందా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. ఇక్కడ దయచేసి గ్రామ ప్రజలు, చిగురుమామిడి గ్రామ ప్రజలు, అదేవిధంగా మండల ప్రజలు గమనించవలసింది కోరుతున్నాము. ఇక్కడ ఈ సంవత్సరానికి మనకు 18 షాపులు ఉన్నాయి. చిగురుమామిడి మండలం వ్యాప్తంగా 18 ఫర్టిలైజర్స్ ఉన్నాయి. 18 ఫర్టిలైజర్స్లో 5 ఫర్టిలైజర్స్ వచ్చేసి ప్యాస్కు సంబంధించినవి, 3 వచ్చేసి DCMకి సంబంధించినవి. ఈ ప్యాస్కు సంబంధించినది గవర్నమెంట్ ద్వారానే ప్యాస్ ద్వారా వస్తుంది. ఇంకా 10 ఫర్టిలైజర్లకు చిగురుమామిడి మండలంలో మీరు అబ్జర్వ్ చేయండి, 10 ఫర్టిలైజర్ల దగ్గర యూరియా బస్తాలు ఉంటున్నాయి. కానీ గవర్నమెంట్ ఫర్టిలైజర్ల దగ్గర, ప్యాస్ దగ్గర కానీ, DCMS సెంటర్లో కానీ మనకు యూరియా బస్తాలు రైతులకు దొరకట్లేదు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రైవేట్ డీలర్లతో, ప్రైవేట్ ఫర్టిలైజర్లతో కుమ్మక్కై ఇక్కడ బ్లాక్ దందా చేస్తున్నారు. ఇక్కడ రైతులను ముంచుతున్నారు, రైతులకు నష్టం కలిగిస్తున్నారు. అధిక ధరలకు వచ్చేసి రైతులకు దగ్గర అధిక ధరలకు యూరియా బస్తాలు అమ్ముతున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు ఏదో నామకే వాస్తు మాట్లాడతా అంటే జనాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది వ్యవసాయం, మేము చెప్తున్న లెక్కలు కావు ఇవి. మీరు చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మేము మాట్లాడుతున్నాము. ఏదో గాలికి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎవరన్నా అంటే మాత్రం ఇది ఎవిడెన్స్తో సహా చెప్తున్నాము. మేము ఆల్రెడీ చిగురుమామిడి మండలానికి కావాల్సిన యూరియా మొత్తం వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఇప్పుడు మనం చాలా రోజులు, ఈ నెల రోజుల నుంచి కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక నాయకుడు అంటాడు, ఇగో ఈ కొద్దిగా జూమ్ చేయి, ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి నాయకుడు ఒకసారి చెప్తాడు ఏంటంటే, ఇక్కడ ఉన్న స్టోరీ ఏంటంటే ఆగస్టు 12 రోజు, ఇది ఆగస్టు 12 రోజు సోషల్ మీడియాలో పెట్టిండు. రైతులు చిగురుమామిడి, కాంగ్రెస్ నాయకుడు ఈయన, రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలో గాంధీ సెంటర్ వద్ద 150 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయి, కొరత లేదు, పాడు లేదు, కావాల్సిన వారు తీసుకోవచ్చు అని కాంగ్రెస్ నాయకుడు పెట్టిండు. ఎప్పుడు? ఆగస్టు 12కు. మొన్న ఆగస్టు 12 తర్వాత ఆగస్టు 22 రోజున ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, ఇది యూరియా కొరత ఉన్నది, ఇది బీజేపీ ప్రభుత్వమే చేస్తున్నది, ఈ యూరియా కొరత బీజేపీ వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే అది వచ్చేసి యూరియా కొరత ఏర్పడ్డదని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరి ద్వంద్వ వైఖరి ఉన్నదని చెప్పండి. ఈ 10 రోజుల గ్యాబులలో ఎవరు రెండు మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అనేది చిగురుమామిడి మండల రైతులు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇది అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న విషయాలు ఏంటి అయితే ఉండదో, కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్తుందట. కుంటి సాకులు అంటే ఒకసారి ఆలోచించాలి. అంతర్జాతీయంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మన ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలిసినాక కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అంతర్జాతీయంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి రవాణా సౌకర్యాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది కలుగుతున్న వాస్తవం నిజము. దాన్ని కూడా కుంటి సాకులు అని చెప్తారు. కొద్దిగానన్నా మెదడు ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారో మాకు అర్థమైతలేదు. ఆ కాంగ్రెస్ నాయకుడికి అవగాహన లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆందోళన గురి చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. తస్మా జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ మీద మీరు కనుక కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అవాకులు చెవాకులు పేలితే ఈ విధంగానే సమాధానం చెప్పవలసి ఉంటుంది. లేదు అంటే ఇక్కడ ఉన్న రైతులే, మండల కేంద్రంలో ఉన్న రైతులే మీకు గట్టి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.